నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటి త్రిష ఈమె సంబంధించి ఒక వార్త హల్చల్ అవుతుంది. ఏంటంటే నటి త్రిష గారికి టీవీకే అధ్యక్షుడు సూపర్ స్టార్ విజయ్కి ఏదో బంధం ఉంది అన్నట్టుగా మొత్తం కోలీవుడ్ అంతా కూడా హల్చల్ అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రను ఒక సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, యాక్చువల్గా విజయ్ ఇట్లాగే బీజేపీ వాళ్ళు లేదంటే డిఎంకే వాళ్ళు విమర్శిస్తున్న నేపథ్యంలో టీవీకే విజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాలాగా సొంతంగా పార్టీ పెట్టి ఏ పార్టీలో చేరకుండా పార్టీ పెట్టి గెలిచి చూపించండి, అప్పుడు మీ సత్తా ఏంటో తెలుస్తుంది అన్నట్టుగా. సో దానికి ఈ ప్రస్తుత అధ్యక్షుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ ఏమన్నారంటే, అయ్యా మీరు ముందు మేము పార్టీ పెడతాము, మీకు రాజకీయ అనుభవం లేదు, పైగా ముందు మీరు త్రిషతో ఉన్న బంధంలోంచి బయటికి రండి, అప్పుడు మీరు రాజకీయాల్లోకి రండి అన్నట్టుగా అన్నాడు. సో దానికి త్రిష గారు మీరు కొట్టుకోండి, మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నారు అనే చందంగా నా గురించి ఇలా మాట్లాడు ఎంతవరకు కరెక్టు అన్నట్టుగా ఆవిడ కొంచెం సీరియస్గానే అయింది. సీరియస్గా అయిన కొద్దిసేపటికే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, తర్వాత మరొక మహిళా విభాగం అధ్యక్షురాలు వీళ్ళిద్దరూ కలిసి, అయ్యా మనం అట్లా అనడం కరెక్ట్ కాదు, మనకి బ్యాడ్ రిమార్క్ వస్తుంది అని అంటే, వెంటనే నేను అలా అనుకోకూడదు అని చెప్పి సింపుల్గా సారీ చెప్పారట. సో అది త్రిష గారి వ్యవహారం. కానీ దీన్ని బేస్ చేసుకొని కోలీవుడ్లో కానీ ఇంతకుముందు తమిళనాడులో సూపర్ హిట్స్ అందించిన త్రిష విజయ్, అంటే మనకి తెలుగులో ఒక్కడు సూపర్ హిట్ అయింది, తమిళ్లో దాన్ని గిల్లీగా రీమేక్ చేశారు. సో ఆ గిల్లీలో త్రిష అండ్ విజయ్ అదే అప్పుడే పోడు అనే సాంగ్ బాగా మాస్గా బాగా అట్రాక్ట్ అయ్యింది. సో ఆ సాంగ్కి సంబంధించి అంతకుముందు నుంచి కూడా త్రిష విజయ్కి చాలా ఉన్నాయి, వాళ్ళిద్దరు హిట్ పేరు అనుకున్నాం. అంటే ఒకప్పుడు తెలుగులో కూడా చాలా ఇద్దరు కాంబినేషన్లో వచ్చేసి హీరోయిన్లు ఎక్కువ హిట్ అయితే హిట్ పేరు అనేవారు కదా. అలాగా తమిళనాడులో విజయ్కి త్రిషకి హిట్ పేరుగా పేరుంది. బట్ వీళ్ళిద్దరు హిట్ పేరు కాస్త అనుబంధంగా ఉంది అనేది కొంతమంది విమర్శ. దాని మీద అప్పటి కోలీవుడ్లో పత్రికలో కూడా చాలా వరకు హల్చల్ జరిగింది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రని వ్యాఖ్యలు చేయడం, దాని మీద త్రిష గారు సీరియస్ అవ్వడం, మొత్తానికి ఆయన మరలా సారీ చెప్పడం, అన్నీ వితిన్ ద మినిట్స్లో జరిగిపోయాయి. అది త్రిష గారికి విజయ్ గారికి ఉన్న బంధం గురించి కానీ నాగేంద్ర గారు సారీ చెప్పడం కానీ తెలిసి ఉన్న సమాచారం.